బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో టాలీవుడ్ లో ఓజీ మూవీ వస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారిది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నేనైతే ఇప్పుడు పొలిటీషియన్ గా కూడా హిట్ అయ్యిండు. ఇప్పుడు మూవీ ఇంకా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే మూవీలో కూడా సూపర్ హిట్ అయినా, పొలిటికల్ లో కూడా సూపర్ హిట్ అయ్యిండు. ఇక మొత్తం ఆల్ తెలుగు స్టేట్స్ లో ఆయనే ఫేవరెట్ ఇప్పుడు. ఎందుకంటే హాట్ టాపిక్ ఆయన్నే, ఎందుకంటే పొలిటీషియన్ గా గెలిచిండు కాబట్టి. ఇంకా మూవీ కూడా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. రీసెంట్ గా దాంట్లో నుంచి గ్లిమ్స్ కూడా రిలీజ్ అయిన ఓజీ నుంచి ఎలా అనిపించినాయి మీకు? అంటే గన్స్ ఆ మాస్ లుక్. పెద్ద గ్యాంగ్స్టర్ లెక్క అయితే ఉండు. అంటే ఇప్పుడు చేంజ్ ఎట్లుంటుందో చూడాలి. ఇప్పుడు పొలిటీషియన్ గా ఉండే కదా, ఇప్పుడు గ్యాంగ్స్టర్ లెక్క ఎట్లా చేంజ్ అవుతాడు అనేది మూవీలో చూడాలి ఇప్పుడు. నెక్స్ట్ మీరు ఓజీ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? ది సాంగ్ ఇస్ ట్రైలర్. ఏదైనా ఇప్పుడు చూడాలనే వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు థియేటర్లో వస్తుందనే వెయిట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. థియేటర్ లో కోసం వెయిట్ చేస్తున్నారు. అంతే. డైరెక్టర్ ఒక ఫ్యాన్ గా తీస్తున్నాడు కదా మూవీని, ఒక ఫ్యాన్ కదా ఆయన కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఏ రేంజ్ లో చూపించే అవకాశం ఉంది? ఇప్పుడు ఫ్యాన్ తీసిండంటే ఒక వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆయన రేంజ్ ఎలా మారుతుంది అనుకుంటున్నారు ఓజీ మూవీ తర్వాత? ఆయన రేంజ్ ఇప్పటికీ టాప్ లోనే ఉంది, ఎప్పటికీ టాప్ లోనే ఉంటది అన్న. ఒక్క మాటలో చూసుకుంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఓజీతో ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది? బ్రేక్స్ అంటే ఆయనకి తెలియని బ్రేక్స్. ఆయన దగ్గర చాలా రికార్డ్స్ ఉన్నాయి. అవన్నీ బ్రేక్ చేయాలంటే వేరే వాళ్ళకి చాలా కష్టం. ఎంత ఆయన ఒకటే మాట, పవన్ కళ్యాణ్